రిషి ఏం హోంవర్క్ చేస్తున్నావురా? ఇంగ్లీష్ హోంవర్క్ నాన్నా. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే అయిపోయిన లెసన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను. గుడ్. శశి కూడా నీలాగే చదువుకుని ఎంత బాగుండేదో. ఫీల్ అవ్వకు నాన్నా, శశి కూడా చాలా బాగా చదువుకుంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళింది కదా, అమ్మ దగ్గరుండి బాగా చదివిపిస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్స్లో శశి మంచి మార్కులు తెచ్చుకుంటుంది. మీరే చూడండి. నిజంగా శశికి మంచి మార్కులు వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నాన్నగా నేనేరా. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63, 7 10s are 70, 7 1s are 7, 7 2s are 14. శశి ఇలా బుద్ధిగా చదువుకోవడం చూస్తే యష్ చాలా సంతోషపడతాడు. ఫోటో తీసి యష్కి పంపిద్దాం. రే రిషి, ఇది చూడు. అక్కడ శశి ఎంత చక్కగా చదువుకుంటుందో. ఇదే కదరా నేను కోరుకుంది. నేను చెప్పాను కదా నాన్న, శశి చదువుతుందని. ఇదంతా అమ్మ గ్రేట్నెస్సే. అమ్మకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పండి. చెయ్యి నాన్న. యష్ శశి ఫోటో చూసినట్టున్నాడు, అందుకే కాల్ చేస్తున్నాడు. సింధు, చెప్పు యష్. నిజంగానే శశి చదువుకుంటుందా? అవును యష్, తనంతట తానే పుస్తకాలు తీసి శ్రద్ధగా చదువుతుంది. నేనేమీ ఫోర్స్ చేసి చదివించడం లేదు. థ్యాంక్స్ సింధు. థ్యాంక్సా? దేనికి? అదే నా కూతుర్ని బాగా చదివిస్తున్నావు కదా, అందుకు. నీకే కాదు, శశి నాకు కూతురే. తనని చదివించడం అమ్మగా నా బాధ్యత కూడా. శశి విషయంలో నాకున్న టెన్షన్ని తగ్గించావు సింధు. టెన్షన్ దేనికి? ఛాలెంజ్లో ఓడిపోతానన్న భయంతోనా? నువ్వు ఛాలెంజ్లో నేను ఓడిపోతానేమోనని ఆలోచిస్తున్నావు, కానీ నేను శశి బాగుపడుతుందని ఆలోచిస్తున్నా. శశి మంచి దారిలోకి రావడమే నాకు కావాల్సింది. నేను గెలిస్తే మన అందరం గెలిచినట్టే యష్. శశికి ఫోన్ ఇవ్వమంటావా యష్? తనతో మాట్లాడతావా?
వద్దు వద్దు వద్దు. తనని చదువుకొని డిస్టర్బ్ చేయొద్దు. ఉమ్, ఉంటాను సింధు. ఉమ్. చూసావా నాన్న, శశి స్లోగా ఎలా మారుతుందో. అమ్మ ఎవరినైనా మార్చేస్తుంది. అమ్మ దగ్గర ఉంటే మీరు కూడా మారిపోతారు. పాపం శశి చదువుకుంటూనే నిద్రపోయినట్టుంది. శశి ఇంత గట్టిగా పుస్తకం పట్టుకుందంటే చదువు మీద తనకి ఎంత శ్రద్ధ పెరిగిందో అర్థం అవుతుంది. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు నా కోసమే. శశి, ఈ అమ్మ చేతిని నువ్వు ఎప్పుడూ వదలకుండా ఇలానే గట్టిగా పట్టుకుంటే ఎంత బాగుంటుంది. దాచి లోకాన్ని చూపావు.